హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు హెల్దీ ఫుడ్ అండి, ఎగ్ బోండాలు తయారు చేస్తున్నాను. ఈ రైనీ సీజన్లో చాలా టేస్టీగా బాడీకి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అన్నీ దొరికేలాగా ప్లాన్ చేసి ఎగ్ బోండా రెడీ చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చేస్తుంటేనే తినాలనిపిస్తాయి. ఇలా చేసుకొని ఎగ్ బోండా మసాలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్ బోండా తయారు చేయటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 కిలో శనగపిండి, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్, ఎగ్స్ 5, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, ఎర్రగడ్డ 1, సోడా పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారము 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, 2 పచ్చిమిర్చి, నిమ్మకాయ 1/2 బద్ద, వాటర్ అండి. ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులోకి సోడా పొడి, సాల్ట్, పసుపు, కారం, జీరా పొడి ఇవన్నీ వేసి శనగపిండిలో వేసి కలుపుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయడం వలన అంతా మసాలా అంతా కలుసుకుంటుందండి శనగపిండిలో. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వలన వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వలన పిండి అంతా ఉండలు లేకుండా స్మూత్గా అవుతుందండి. ఇలా ఫైన్ పేస్ట్లా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకోవడం వలన వడలు బాగా వస్తాయండి వేసుకోవడం వలన. ఇలా శనగపిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అందులో ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యాయి, తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎర్రగడ్డ పీసులు రెడీ చేసి పెట్టుకోవాలి. అందులోకి జీలకర్ర, సాల్ట్ వేసి అంతా ఇలా మసాలా కలిపి పెట్టుకోవాలండి. ఈ మసాలా ఎగ్ బోండా రెడీ అయిన తర్వాత అందులో హాఫ్ లేయర్ కోసి అందులో మధ్యలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక ఎగ్ తీసుకొని శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలా అన్ని వడలు ఒక్కొక్కటి వేసుకోవడం వలన విడివిడిగా వస్తాయండి. ఇలా వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే వడలు త్వరగా మాడిపోతాయండి. ఇలా ఆయిల్లో వడలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఎగ్ బోండాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ బోండాలు రెడీ అయ్యాయి చూడండి. ఇలా చేసుకుని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వడలన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ బోండాని మధ్యలో కోసి అలా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఎగ్ బోండాలన్నీ అలా కోసుకొని మధ్యలో మసాలా పెట్టుకొని రెడీ పెట్టేసుకోవాలి. ఇవి స్పైసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇవి.
ఇలా ఎగ్ బోండాలు రెడీ చేసుకొని సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.